అతన్ని లోపలేసేయాలి అనుకున్నప్పుడు రాష్ట్రంలో ఉన్న పోలీస్ యంత్రాంగం అంతా, అది కూడా ఒక సోషల్ మీడియా పోస్టుల మీద అధికార పక్షం ఆగ్రహిస్తే అధికార పక్షం కోసం అని చెప్పేసి రాష్ట్రం నలుమూలలా కేసులు పెట్టేటటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ ఏదైతే నడుస్తుందో అందులో భాగంగా వైజాగ్కి సంబంధించిన ఒక అతన్ని అరెస్ట్ చేసి వివిధ స్టేషన్లో పెట్టడానికి ప్రయత్నించడం, అందులో అతని మీద ఏకంగా 27 కేసులు పెట్టడం, అందులో 2 సిఐలు అరెస్ట్ వారెంట్లు వాళ్ళు అరెస్ట్ చేసేశారని చెప్పి తీసుకువెళ్ళిపోవడం, ఆ తర్వాత వాళ్ళ ఆవిడ హెబియస్ కార్పస్ పిటిషన్ వేస్తే అతన్ని వేరే కోర్టులో ప్రొడ్యూస్ చేసి వదిలిపెట్టడం జరిగింది. దాని మీద హైకోర్టు సీరియస్ అయినటువంటి నేపథ్యంలో ఆ సిఐలని ఇద్దరినీ కూడా ఎవరైతే ముందు అరెస్ట్ వారెంట్లు ఇష్యూ చేసుకుని వెళ్ళారో వాళ్ళని కోర్టుకు పిలిస్తే లక్ష్మి అనే మహిళ దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ మంగళవారం మరోసారి విచారణకు వచ్చిన సందర్భంగా ధర్మాసనం ఆదేశాల మేరకు సీఐలు చిన్నంనాయుడు, వెంకటేశ్వర్లు కోర్టు ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మాసనం స్పందిస్తూ కోర్టు ఆదేశాలను పోలీసులు చాలా తేలిగ్గా తీసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రమణ ఎవరైతే లక్ష్మి భర్త తమ ముందు హాజరుపరచాలన్న ఆదేశాలను అమలు చేయకపోవడం ఎందుకు నిదర్శనం అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇట్లాంటి నిర్లక్ష్య తీరుని మేము ఎంతమాత్రం సహించేది లేదని తేల్చెప్పింది. ఈ సమయంలో పొదిలి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ల తరపు న్యాయవాది స్పందిస్తూ బోసారమణ మీద 27 కేసులు ఉన్నాయని చెప్పారు. రమణ అరెస్ట్ చేసి రిమాండ్కి పంపిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చిందని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. కేసులు పెట్టడం, లోపలేయడం, కొట్టడం మినహా దర్యాప్తు చేయడం లేదని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసింది.